అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యురేనియం త్రవ్వకాల మీద ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చిన ప్రజల మాత్రం భయం నెలకొంది. మనతో మాట్లాడడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కొండ ఎక్కారు. అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి విషయం? తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ అధ్యక్షుడిగా నిమ్మల రామానాయుడు గారు నన్ను నియమించి కొంతమంది ఎమ్మెల్యేలు, మా పార్టీ ఎమ్మెల్యేలని, ముఖ్యంగా కేఈ శ్యాంబాబు గారు అయితే, బొగ్గుల దస్తగిరి అయితేనేమి, జయనాశ్వరరెడ్డి గారు అయితేనేమి, విష్ణువర్ధన్ రెడ్డి గారు, సోమిశెట్టి గారు అందరూ వెళ్ళి అక్కడ మేము పరిశీలించాం. అక్కడ ప్రజలు యురేనియం తవ్వకాలు వద్దు, బంగారం తవ్వుతాం, శాంపిల్స్ తీస్తామనే పేరుతో రావడం జరిగింది. కానీ 2022లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిన మాట నిజం. కానీ ఈరోజు తవ్వకాలు స్టార్ట్ చేసే లోపల వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇమ్మీడియట్గా స్టాండ్ మార్చుకొని వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి ప్రజలను రెచ్చగొట్టి రోడ్ల పొడుతా పొరలాడడం అనేది జరిగింది. కానీ మేము ఏంటి అసలు ఏం జరుగుతుందని తెలుసుకొని అక్కడ ప్రజల్ని మాతో పోయి కలిసిన తర్వాత యురేనియం తవ్వకాలు అనేది జరుగుతున్నాయి, వీటిని ఆపు చేయాలి అని చెప్తే వాళ్ళకి అక్కడే ఆ దేవుని గుడిలో మాట ఇచ్చి వచ్చాం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కూటమి నాయకులందరూ వెళ్ళిపోయి మేము మాట ఇచ్చి వచ్చాం. ఆ ప్రకారమే చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన నిన్ననే యురేనియం తవ్వకాలు మనం చేయటం లేదు అని చెప్పేసి సీఎం గారే ప్రకటన చేయడం, కలెక్టర్ గారు ప్రకటన చేయడం, అలాగే మాకు క్లియర్గా ఆ గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై మా మంత్రి గారు అసెంబ్లీ లోపు కానీ అసెంబ్లీ తర్వాత థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రాం పెద్ద ఎత్తున గ్రామాల్లో పెట్టి మేము యురేనియం తవ్వకాలు చేయటం లేదని ప్రజల్లో పోయి చెప్పేకునే అర్హత, హక్కు మాకుంది. అక్కడకు పొలాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అక్కడ 45,000 ఎకరాలకి అందరినీయో తెచ్చినటువంటి డిప్యూటీ సీఎం, అప్పటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారిది. ఫ్యాక్షన్ని రైజ్ చేసి రెచ్చగొట్టి చంపి చేసినటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఫ్యాక్షన్ అక్కడ ఉండకూడదు, ప్రజలు బాగుండాలి. ఆ ప్రజలకు ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాం. అంటే నిన్న చెప్పినటువంటి మాట ఒక కలెక్టర్ చెప్పారు, యురేనియం తవ్వకాలు జరగడం లేదనేసి పత్రికా ప్రకటన చేసినా జనం నమ్మేటువంటి పరిస్థితి లేదు, రాతపూర్వక హామీ కావాలని మన కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పింది, అది మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడుతారు, ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందంటారు? ప్రజల దగ్గరికే కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, మేము వెళ్ళి, ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడికే ప్రజలతో మమేకమై థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రాం చాలా అవసరమని చాలా ఖచ్చితంగా పెద్ద ప్రోగ్రాం పెడతాం. అవసరం అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ ఊరంటే ఎప్పుడో ఇష్టం, అటు ఇది ఉన్నప్పుడు చంద్రబాబు గారిని కూడా ప్రోగ్రాం పెడతాం, పెట్టి అక్కడ ప్రజల్లో ఒప్పిస్తాం. ఏమి ఇబ్బంది లేదు, యురేనియం తవ్వకాలు లేదు. కపటరాల గ్రామ పరిధిలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఎవరైతే ఈ గ్రామాల పరిధిలో ఉన్నారో ఈ 15 గ్రామాలు భయపడాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ త్రవ్వకాలకు సంబంధించిన అనుమతులు ఇచ్చేది లేదు, అక్కడ తవ్వేది లేదు అనే ఘంటాపదంగా చెప్తున్నారు తిక్కారెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, నాటివ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.